వి గోల్డ్ ట్రస్టెడ్ గోల్డ్ బయర్స్ తాకట్టులో ఉన్న బంగారాన్ని విడిపించి ఈ రోజు ఉన్న మార్కెట్ ధరకే కొనబడును. మరిన్ని వివరాలకు సంప్రదించండి 7771 77720. ఆర్టీవీ ప్రేక్షకులకు ముందుగా రాఖీ పౌర్ణమి శుభాకాంక్షలు. రాఖీ పౌర్ణమి అంటే అన్నా చెల్లెల అనుబంధానికి గుర్తుగా జరుపుకునేటువంటి పండుగే రాఖీ పౌర్ణమి. అటువంటి రాఖీ పౌర్ణమి పండుగనైతే పిఠాపురం నియోజకవర్గంలో ఏపీ ఉప ముఖ్యమంత్రి తన సొంత ఇలాకానాలో అలాగే దూర ప్రాంతాల నుంచి వచ్చినటువంటి భక్తులతో ఇక్కడంతా కూడా కలకలలాడుతుంది. అలాగే మనకు ప్రధానంగా తెలిసిందే పిఠాపురం నియోజకవర్గంలో ఉన్నటువంటి శ్రీపాద శ్రీవల్లభుని ఈ యొక్క జన్మస్థలం ఏదైతే ఉందో దత్తాత్రేయ క్షేత్రంలో ఈ యొక్క రాఖీ పౌర్ణమి వేడుకలు అంగరంగ వైభవంగా జరుగుతున్నాయి. అలాగే దూర ప్రాంతాల నుంచి అంటే మనకు ప్రధానంగా ఏదైతే ఆలయాలన్నీ కూడా మామూలు తెలుగు భక్తులతో కిటకిటలాడుతుంటే కానీ ఏపీ ఉప ముఖ్యమంత్రి తన సొంత నియోజకవర్గంలో ఉన్నటువంటి ఈ యొక్క శ్రీపాదవ శ్రీవల్లభుని ఏదైతే దత్తాత్రేయ క్షేత్రం ఉందో అలాగే మహారాష్ట్ర నుంచి అలాగే కర్ణాటక నుంచి దూర ప్రాంతం నుంచి వచ్చినటువంటి భక్తులతో కిటకిటలాడుతుంది. ఇక్కడ ఎక్కడ చూసినా సరే వాళ్లే కనిపిస్తారు. ఇక్కడ ప్రధానంగా ఈ యొక్క రాఖీ పౌర్ణమిని పురస్కరించుకొని ఇక్కడ ప్రత్యేకమైనటువంటి విశిష్టత ఉంది. ఇక్కడ దత్తాత్రేయుడిగా పిలుచుకుపడే ఎవరైతే ఉన్నారో శ్రీపాద శ్రీవల్లభుని ఇక్కడ జన్మస్థలం కావడంతోనే పిఠాపురంలో ఎంతో ఇక్కడ ఈ యొక్క శ్రీపాద శ్రీవల్లభుని జన్మస్థలంలో ఎంతో ఇక్కడ ఘనంగా నిర్వహిస్తుంటారు. ఈ నేపథ్యంలోనే దూర ప్రాంతాల నుంచి వచ్చినటువంటి భక్తులు ఇక్కడ రాఖీ పౌర్ణమి వేడుకలు ఎంతో ఘనంగా నిర్వహించి అందులో ముఖ్యంగా ఇక్కడ ఈ యొక్క ఆలయంలో ప్రత్యేకమైనటువంటి విశిష్టత ఉంటుంది. మనం ప్రధానంగా దేవుళ్ళకైతే మనం పూజిస్తుంటాం, కొబ్బరికాయలు కొడతాం, కోరిన కోరికలన్నీ కూడా ముక్కుతుంటాం. కానీ ఇక్కడ ఈ యొక్క ఏదైతే దత్తాక్షేత్రంలో ఏదైతే ఉందో ఇక్కడ ప్రధానంగా ఈ రాఖీ పౌర్ణమి కావచ్చు ఏదైనా ఇక్కడ గుడిలో దర్శించుకోవాలంటే ప్రతి ఆలయంలోనూ కూడా కొబ్బరికాయలు అయితే కొడతారు. కానీ ఇక్కడ దేవుని గుడిలో ఇక్కడైతే భావించి ఇక్కడ అందరూ కూడా కొబ్బరికాయలు అయితే కడతారు. ఇక్కడ అంతేకాకుండా రాఖీ పౌర్ణమి నాడే ప్రధానంగా ఈ యొక్క దత్తాత్రేయుని అయితే వాళ్ళ సోదరుడిగా భావించి స్వయంగా భక్తులందరూ వచ్చి ఆయనకి స్వయంగా రాఖీ కట్టి ఈ యొక్క ఒక సహోదరుడికి అయితే రాఖీ కట్టినట్టుగా అందరూ కూడా భావించి ఇక్కడ ఈరోజు రాఖీ కడితే ప్రత్యేకంగా ఈరోజు రాఖీ కట్టడమే కాకుండా ఆయన దర్శించుకుంటే ఎంతో పుణ్యఫలం కలుగుతుందని అలాగే ఏదైతే యమధర్మరాజు దగ్గర ఉన్నటువంటి చంద్రగుప్తుడి చిట్టాలో తమ పేరు ఏదైతే మొత్తం పాపాలన్నీ కూడా తొలగిపోయి పుణ్యాలన్నీ కూడా నమోదవుతాయని కూడా ఇక్కడ భక్తులు భావిస్తుంటారు. ఈ నేపథ్యంలోనే దూర ప్రాంతాల నుంచి వచ్చినటువంటి భక్తులు ఈ రాఖీ పౌర్ణమిని ఘనంగా నిర్వహించేందుకు అలాగే రాఖీ పౌర్ణమి నాడే ఇక్కడ రాఖీ పండుగ దత్తాత్రేయుడికి రాఖీ కట్టేందుకు భారీ ఎత్తున అయితే మహారాష్ట్ర నుంచి ఇక్కడ భక్తులు అయితే తరలి వస్తున్నారు. మనం చూడొచ్చు ఇక్కడ చూస్తుంటే ప్రతి ఒక్కరు కూడా మహారాష్ట్ర నుంచి అలాగే దూర ప్రాంతాల నుంచి వచ్చినటువంటి భక్తులు ఇక్కడ దర్శనమిస్తుంటారు. వీళ్ళంతా కూడా మనం చూడొచ్చు ఏదైతే గుడి భాగంలో ఎదుర భాగంలో ఉన్నటువంటి రాఖీని చూడొచ్చు. ఇక్కడ రాఖీని ఏ విధంగా కడుతున్నారో మనకు చూపించే ప్రయత్నం అయితే చేస్తున్నారు. ఇక్కడ చూడొచ్చు. అలాగే మహిళలు ఈరోజు దత్తాత్రేయుని తమ సోదరుడిగా భావిస్తారు. అలాగే వాళ్ళు ప్రత్యేకంగా రాఖీ ఆయనకైతే ఆ దేవుడికైతే మనం కట్టి వాళ్ళు ఈ విధంగా రాఖీ పౌర్ణమి వేడుకలు అయితే సెలబ్రేట్ చేసుకుంటారు. అంటే వారం రోజుల ముందు నుంచే ఇక్కడంతా కూడా పిఠాపురంలో కోలాహలంగా ఉంటుంది. దూర ప్రాంతాల నుంచి కూడా భక్తులు వచ్చి ఇక్కడ ఏదైతే రాఖీ పౌర్ణమి వేడుకే ముందుగా ఎంతో విశిష్టతగా ఇక్కడంతా కూడా జరుపుకుంటారు. ఎందుకంటే ఇక్కడ దత్తాక్షేత్రం ఏపీ ఉప ముఖ్యమంత్రి నియోజకవర్గం ఓ పక్కన ఆ పవన్ కళ్యాణ్ కూడా గతంలో అన్నారు, నేను ఏదైతే ఇక్కడ దత్తాత్రేయుడికి నేను ఒక దత్తుడిని అయిపోయినట్టు కూడా చెప్పుకొచ్చారు. ఆ విధంగానే ఇక్కడ ప్రధానంగా మనం చూడొచ్చు. ఇక్కడ కొబ్బరికాయలు కూడా మనం గతంలో కూడా చూసాం. ఇక్కడ కొబ్బరికాయలు చేత్తో పట్టుకుని వెళ్తున్నారు. ఇక్కడ వాళ్ళ కోరిన కోరికలు నెరవేరాలంటే ఇక్కడ కొబ్బరికాయ కడితే నెరవేరుతాయని మన భక్తులు నమ్మకం. మనం చూడొచ్చు పక్కన ఏదైతే ఔదంబర వృక్షం ఉందో ఆ వృక్షానికైతే ఈ విధంగా వాళ్ళైతే కడుతున్నారు. మనం ప్రస్తుతం ఇక్కడ రాఖీ కడుతున్నటువంటి మహిళలు ఇక్కడ దూర ప్రాంతాల నుంచి వస్తారు. వాళ్ళైతే రాఖీలు కడుతున్నటువంటి దృశ్యాన్ని కూడా చూస్తున్నాం. ఈ విధంగా వాళ్ళైతే రాఖీ కట్టి ఈరోజు రాఖీ పౌర్ణమి వేడుకనైతే ఎంతో అంగరంగ వైభవంగా ఘనంగా అంతా కూడా నిర్వహిస్తుంటారు. ఈ విధంగా రాఖీ కడితే వాళ్ళకైతే ఎంతో పుణ్యఫలం కలుగుతుందని అలాగే చంద్రగుప్తుడి చిట్టాలో తమ పేరు ఏదైతే ఉందో తమ సంబంధించినటువంటి పాపాలన్నీ తొలగిపోయి పుణ్యఫలం కలుగుతుందని వీళ్ళంతా కూడా భక్తులు నమ్ముతారు. అలాగే ఈ రాఖీ పౌర్ణమి నాడే ఈరోజు దర్శించుకునేందుకు భారీగా భక్తులు అయితే ఇక్కడికి వస్తుంటారు దూర ప్రాంతాల నుంచి. మనం చూడొచ్చు అందరూ కూడా మహారాష్ట్ర నుంచి వచ్చినటువంటి భక్తులతో ఆలయ ప్రాంగణం అంతా కూడా కిటకిటలాడుతుంది. ఇక్కడ महाराष्ट्र दत्त पे इतना भरोसा है, कोई भी काम हो सकता है. इसलिए हम दत्त दर्शन से कोल्हापुर से, जहाँ नरसोबावाड़ी का दत्त का स्थान है,
वहाँ से यहाँ तक आए हम 10,000 किलोमीटर से हुए यहाँ गया 3 स्टेट होके महाराष्ट्र था, कर्नाटक, आंध्र प्रदेश, तेलंगाना से यहाँ पिठापुर को आए हैं दत्त दर्शन के लिए। हम दत्त का भक्त है, इसलिए दत्त का जो भी मन में आता है दत्त के दर्शन के लिए जाता है और दत्त दर्शन लेते हैं हम। पौर्णमी क्या विशिष्टता है? दत्त का जो भी मन में, तुम्हारे मन में जो भी प्रॉब्लम है, इच्छा है, वो दत्त के सामने बोलो, वो काम हो ही जाएगा। ऐसे दत्त की शक्ति है। दत्त शक्ति बहुत ये है, इतनी बड़ी शक्ति अनुभव आना चाहिए इसमें। दिगंबरा श्रीपाद वल्लभ दिगंबरा, ये अभी ये जिक्र है ना आपको, महाराष्ट्र लोगों के पास, ये लोगों ने महाराष्ट्र का ही आए हो, वो महाराष्ट्र में वो हमारा गुरुदेव दत्त करके उनका संबोधित करते हैं। ये इधर है अपन, और महाराष्ट्र से निकले हुए थे, महाराष्ट्र, कर्नाटका, तेलंगाना, आंध्र प्रदेश, उसके दत्त के जो स्थान है वो सभी दर्शन के लिए हम आए थे। सोनिया कुलकर्णी। यहाँ का राखी पूर्णिमा का बहुत महत्व है। यहाँ पे ऐसे माना जाता है कि श्रीपाद श्री वल्लभ जिसको बुलाते हैं, उनका जो जन्म का कुंडली रहता है वो चेंज हो जाता है। इसके लिए राखी पूर्णिमा का बहुत ज़्यादा महत्व है ये स्थान को, इसके लिए बहुत भीड़ है। ये गुरु राखी हाँ, ये श्रीपाद श्री वल्लभ को ही राखी बांधी जाती है आज और कल के लिए, नारळी पौर्णिमा। मी पुण्याहून येते, इंदुबाई उलावळे, 10 वर्ष आले इथं येते। इथं आल्यावर मला खूप फरक पडला, खूप चांगलं झालं माझं, त्याच्यामुळं मी आम्ही नांदेड जिल्हा, आम्ही इथं 7 वर्ष झाले येतो। आम्हाला खूप आनंद वाटते आणि आम्हाला इतका अनुभव आलेला आहे तिथले महाराजाचे, आणि महाराज जर्जिष्टी आहेत। हां आम्ही पुण्याहून आलेले आहे, आम्हाला खूप खूप आनंद झालेला इथे येऊन। मी हे माझं पहिलेच वर्ष आहे, पण इतकं हे इथली समाज बघून आणि इतकी श्री सेवा पाहून खूप म्हणजे खूप आम्ही खूप आनंदी झालेलो आहोत, आणि खूप आता इथून पुढे दरवर्षी आम्ही येत राहू आणि इथला आनंद लुटत राहू। खूप खूप छान, खूप खूप छान। చూస్తున్నాం అంటే దూర ప్రాంతాల నుంచి అలాగే మహారాష్ట్ర కావచ్చు, అలాగే తెలంగాణ, అలాగే ఆంధ్రప్రదేశ్తో పాటు కర్ణాటక, మహారాష్ట్ర నుంచి అయితే భారీగా ఇక్కడ భక్తులు తరలి వస్తుంటారు। ఇక్కడ ఏదైతే శ్రీపాద ఈ యొక్క ఏదో ముందు అంటే ఈ యొక్క కార్తీక పౌర్ణమి ముందు రోజు నుంచి కూడా వస్తారు, అలాగే 2 రోజుల ముందు నుంచి కూడా ఇక్కడంతా కూడా కోలాహలంగా ఉంటుంది। ఆ ముందుగా వచ్చి వాళ్ళంతా కూడా ఏదైతే ఇక్కడ ఈ యొక్క ఏదైతే శ్రీపాద వల్లభుని సంబంధించినటువంటి తన చరిత్రను తెలుసుకునేందుకు ఇక్కడ కూర్చుని ఇక్కడ చదివి మొత్తం బుక్ మొత్తం అన్ని కూడా ఇక్కడంతా కూడా తిలకిస్తుంది। ఇక్కడంతా కూడా ఈ యొక్క చరిత్రను అయితే ఇక్కడ తెలుసుకున్నటువంటి దృశ్యాన్ని కూడా చూస్తున్నాం। ఈ విధంగా అయితే ఇక్కడ మహారాష్ట్ర నుంచి వచ్చినటువంటి భక్తులతో, మహారాష్ట్ర, కర్ణాటక వచ్చినటువంటి భక్తులతో ఇక్కడ మాట్లాడే ప్రయత్నం చేద్దాం। మేడం क्या ये राखी पूर्णिमा के लिए राखी है। श्रीपाद जैसे भाई के लिए हम लोग राखी बांधते हैं ना, वैसे श्रीपाद इट्स लाइक अ भाई फॉर अस। सो उनसे ही अगर प्रोटेक्शन मिल गया तो सभी जगह से हम लोग विन सिचुएशन है हमारे लिए। तो इसमें श्रद्धा के साथ एक विश्वास और एक पैशनेट डिवोशन, डेडिकेशन का भी ये आता है। सो इट्स लाइक मतलब पूरी आस्था और श्रद्धा के साथ श्रीपाद श्री वल्लभ शरणम। How many times in come there? Sorry? How many times? This is since 2021 we are visited every year. Yeah. Thank you. क्या मैम? दिगंबरा श्रीपाद वल्लभ दिगंबरा। मी आज पहिल्यांदाच इथे येते आणि रक्षाबंधनच्या दिवशी इथे यावं, आणि इथे जे येतात ते खूप ब्लेस्ड असतात असं म्हणतात। आजच्या दिवशी श्रीपादांना वासवी कन्यकाने राखी बांधली होती, आणि त्याचं औचित्य साधून आज मला इथे येण्याचा वेळ आली आहे, तर त्याच्याबद्दल श्रीपादांचे खूप खूप धन्यवाद। ఇది పరిస్థితి ఇక్కడ దూర ప్రాంతాల నుంచి వచ్చినటువంటి భక్తులంతా కూడా ఇక్కడ ఏదైతే రాఖీ పౌర్ణమి నాడే ఎంతో విశిష్టతగా కొలుస్తారు। అలాగే ఈ యొక్క దత్తాత్రేయుడికి వాళ్ళంతా ఒక సోదరుడిగా భావించి వాళ్ళంతా కూడా రాఖీ కట్టేందుకు ఇక్కడ భారీ ఎత్తున ఇక్కడికైతే దూర ప్రాంతాల నుంచి మొత్తం తెలంగాణ, అలాగే ఆంధ్రప్రదేశ్తో పాటు కర్ణాటక, అలాగే మహారాష్ట్ర నుంచి అయితే అధిక సంఖ్యలో భక్తులు
భక్తులు ఇక్కడికి వచ్చి ఆ రాఖీ పౌర్ణమి నాడే మొత్తం అంతా కూడా ఇక్కడ ఆ పండుగనైతే ఇక్కడ జరుపుకుంటారు. అలాగే స్వామివారిని ఇదే రోజుని దర్శించుకుంటే వాళ్ళకైతే పుణ్యఫలం కలుగుతుందని వీళ్ళంతా కూడా భక్తులు ఎంతో విశిష్టతగా నమ్ముతున్నామని కూడా వాళ్ళంతా చెప్పుకొస్తున్నారు. అలాగే ఎక్కువ సార్లు కూడా ఇక్కడ ప్రతి సంవత్సరం కూడా వస్తుంటాము, ఇక్కడ స్వామివారిని దర్శించుకుంటామని కూడా ఇక్కడ మనం భక్తులు దూర ప్రాంతాల నుంచి వచ్చినటువంటి మహారాష్ట్ర భక్తులతో కూడా మనం మాట్లాడే ప్రయత్నం అయితే చేస్తాం. ఈ యొక్క విశిష్టత ఏంటనేది కూడా ఆలయ అర్చకులతో మరిన్ని విషయాలు ఈ యొక్క శ్రీపాద శ్రీవల్లభని ఈ యొక్క ఏదైతే రాఖీ పౌర్ణమి వేడుకల కోసం మరిన్ని విషయాలు తెలుసుకుందాం. అలాగే ఆలయ అర్చకులతో పాటు అలాగే ఆలయ ఈవోతో ఏర్పాట్లు ఏ విధంగా ఉన్నాయో కూడా మరిన్ని విషయాలు తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. శ్రీపాద శ్రీవల్లభుని ఈ యొక్క దత్తక్షేత్రంలో అలాగే రాఖీ పౌర్ణమి వేడుకలు ఏ విధంగా జరుగుతాయి, ప్రతి సంవత్సరం కూడా ఇక్కడ మహారాష్ట్ర నుంచి భక్తులు ఏ విధంగా వస్తారో మరిన్ని విషయాలు తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. చెప్పండి, ఇక్కడ రాఖీ పౌర్ణమి వేడుకలు ఇక్కడ ఏ విధంగా జరుగుతుంటాయి ప్రతి సంవత్సరం? అవధూత చింతన శ్రీ గురుదేవ దత్త శ్రావణ శుద్ధ పౌర్ణమి అనగా రాఖీ పౌర్ణమి లేదా జంధ్యాల పౌర్ణమి అని కూడా అంటారు దీన్ని. రాఖీ పౌర్ణమి నాడు శ్రీపాద శ్రీవల్లభ మహాసంస్థానంలో పీఠికాపురంలో వేయించేసి ఉన్నటువంటి శ్రీపాద శ్రీవల్లభ స్వామివారి జన్మస్థానంలో శ్రావణ శుద్ధ పౌర్ణమి నాడు ఉదయం 5 గంటలకు స్వామివారి మూలపాదకులు శుద్ధ జలముతో అభిషేకము, తర్వాత 9 గంటలకు మహాన్యాసపూర్వక ఏకాదశవార రుద్రాభిషేకము, 10:30కి దత్తాత్రేయ హోమము, తరువాత సాయంత్రం పల్లకీ సేవ, వివిధ రకమైన పూజా కార్యక్రమాలు జరుగుతాయి. అలాగే శ్రావణ శుద్ధ పౌర్ణమి అంటే ఆ రోజు స్వామివారిని తమ సోదరుడిగా భావించి వాళ్ళు రాఖీ సమర్పించడం జరుగుతుంది. ఎక్కడెక్కడి నుంచి వస్తుంటారండి భక్తులు? ముఖ్యంగా ఇక్కడికి మహారాష్ట్ర నుంచి ప్రతి ఏటా వస్తారు, ముందు రోజు కూడా వస్తుంటారట కదా. శ్రావణ పౌర్ణమి సందర్భంగా రాఖీ పౌర్ణమి వారం రోజుల ముందు నుంచి కూడా భక్తులందరూ కూడా మహారాష్ట్ర, కర్ణాటక, తెలుగు రాష్ట్రాల నుంచి కూడా విచ్చేయించి స్వామిని తమ సోదరుడిగా భావించి స్వామికి రక్షాబంధనం సమర్పించి దర్శనం చేసుకుని వెళ్తూ ఉంటారండి. ఇక్కడ స్వామివారికి డైరెక్ట్గా రాఖీ కట్టడానికి అవకాశం ఉండదు కదా, బయట ఉన్నటువంటి దాంట్లో కడతారా, ఎక్కడైనా కడతారా? స్వామివారు కొంతమంది ఏంటంటే అక్కడ బయట ఉన్న విగ్రహమూర్తులకి, లేదంటే కొంతమంది స్వామివారి దగ్గర అర్పించమని అక్కడ ఇస్తూ ఉంటారు. వాళ్ళ వీళ్ళని బట్టి వాళ్ళు చేస్తూ ఉంటారు. ఇంకా విశిష్టత ఏంటండి, ఇంకా ఏమేమి కార్యక్రమాలు జరుగుతుంటాయి ఇక్కడ? శ్రావణ పౌర్ణిమ అంటే ఇక్కడ పిఠాపురంలో దీనికి విశిష్టత ఎందుకంటే శ్రీపాద శ్రీవల్లభ స్వామి చరిత్ర ఆధారంగా తీసుకుంటే శ్రావణ పౌర్ణమి నాడు శ్రీపాద శ్రీవల్లభ స్వామి సోదరి అయినటువంటి వాసవి కన్యకా పరమేశ్వరి అమ్మవారు స్వామివారికి రక్షాబంధనం చేస్తున్నట్టు స్వామివారు స్వయంగా చరితామృతంలో తెలిపారు. అదేవిధంగా ఎవరైతే భక్తులు వచ్చి ఇక్కడ ఆ రోజు స్వామికి రక్షాబంధనం చేసి ఇక్కడ దర్శనం చేసుకుంటారో వాళ్ళకి చిత్రగుప్తుల వారి చేత వారి పుణ్యఫలం లిఖించబడుతుందని చెప్పి శ్రీపాద శ్రీవల్లభ స్వామి చరితామృతం ఆధారంగా దాంట్లో చెప్పబడినది. నిజంగా అంటే యమధర్మ ఉన్నటువంటి చంద్రగుప్తు చిట్టాలో పేరు పోవద్దంటారు, నిజమేనది? అది పేరు పోవడం కాదండి, వాళ్ళు చేసిన దాంట్లో కొంత భాగం పుణ్యం లిఖించబడుతుందని చెప్పి స్వామి చరిత్రలో చెప్పారు. అంటే మనకి ఏంటంటే దాని మరణం అనేది కొంచెం తప్పితుందని కూడా చెప్పుకొస్తారనేది? అది కాదండి, అది ఏంటంటే వాళ్ళు చేసిన పాప పుణ్యాల్లో కొంత భాగం పుణ్యం అధికంగా లెక్కించబడుతుందని చెప్పారు అంతే, చరిత్ర ఆధారంగా. ఇంకా ఏమేమి జరుగుతాయంటే పౌర్ణమి ముందు రోజు తర్వాత కూడా ఇంకేమేమి జరుగుతుంది? నిత్యవారి అభిషేకాలు ఉదయం 5 గంటలకి స్వామివారి మూలపాదుకులకి శుద్ధ జలంతో అభిషేకము, తర్వాత 9 గంటలకు మహాన్యాసపూర్వక ఏకాదశవార రుద్రాభిషేకము, తదుపరి దత్తహోమము, తదుపరి సాయంత్రం పల్లకీ సేవ, నిత్యవారి కార్యక్రమాలు జరుగుతూ ఉంటాయి. ఆలయ ఈవో సౌజన్య గారు ఉన్నారు, మాట్లాడే ప్రయత్నం చేద్దాం. మేడం చెప్పండి, ఈరోజు ఏర్పాట్లు ఏ విధంగా చేశారు? ఈరోజు రాఖీ పౌర్ణమి సందర్భంగా పిఠాపురం శ్రీపాద శ్రీవల్లభ మహాసంస్థానంలో ఏర్పాట్లు అయితే భారీగా చేయడం జరిగిందండి. మన గౌరవనీయులైన మన ఉప ముఖ్యమంత్రి వర్యులు శ్రీ పవన్ కళ్యాణ్ గారు కూడా మహారాష్ట్ర నుంచి వచ్చే భక్తులకు, దూరం నుంచి వచ్చే భక్తులకి ఎటువంటి ఇబ్బందులు లేకుండా అన్ని ఏర్పాట్లు చేయమని చెప్పారు. అలాగే మేము కూడా మరి టెంట్లు, క్యూ లైన్స్, సెక్యూరిటీ గార్డ్స్, వాటర్ ఫెసిలిటీ, ఫుడ్ నిరంతరం అందేటట్టు భక్తులకి, అలాగే ఇక్కడ అకామిడేషన్ సరిపోదని చెప్పేసి వేరే కళ్యాణ మండపం కూడా తీసుకొని అన్ని ఏర్పాట్లు అయితే చేయడం జరిగిందండి. అంటే ముఖ్యంగా ఎంతమంది భక్తులు వస్తారని ఇక్కడ అంచనా వేయడం జరిగింది? అంటే మహారాష్ట్ర, కర్ణాటక, తెలుగు రాష్ట్రాలను కూడా వస్తారండి. సుమారుగా 20,000 మంది భక్తులు వస్తారని అంచనా చేసి దానికి తగినట్లుగా అన్ని ఏర్పాట్లు చేయడం జరిగింది. అంటే ముఖ్యంగా రాఖీ పౌర్ణమి నాడు రాఖీ కట్టడానికి ఇక్కడ ఎంతమంది రాఖీ కూడా కడతారట దేవుడికి, అది ఇక్కడ ఏ విధంగా జరుగుతుంది? శ్రీపాద వల్లభుని తమ సోదరుడిగా భావించి ఇక్కడికి మహారాష్ట్ర నుంచి భక్తులు వచ్చి రాఖీ కడతారండి. వాసవి కన్యకా పరమేశ్వర అమ్మవారు శ్రీపాదుడికి రాఖీ కట్టేవారు తమ సోదరుడిగా భావించి, అదే ఆనవాయితీ ఆ రోజు నుంచి కూడా వస్తుంది. ఈ రాఖీ పౌర్ణమికి ఎన్ని రోజుల ముందు నుంచి ఈ యొక్క మొత్తం వీళ్ళంతా రావడం జరుగుతుంది? వాళ్ళకి సంబంధించిన వసతులన్నీ కూడా ఏ విధంగా ఉంటాయండి?
రాఖీ పౌర్ణమికి 2-3 రోజుల ముందు నుంచే కూడా భక్తులు వస్తారండి. అలాగే పౌర్ణమి అయిపోయాక 2-3 రోజుల వరకు కూడా భక్తులు ఉంటారు, వచ్చి కడతారు రాఖీ. ప్రతి సంవత్సరం కూడా ఇలాగే జరుగుతుందండి. ఇలాగే జరుగుతుందండి. సంవత్సరం కూడా భక్తులు పెరుగుతున్నారు. అంటే ఉదయం అల్పాహారంతో పాటు మొత్తం అన్నీ కూడా ఉచితంగా మొత్తం అన్నీ ఉచితంగా. ఉదయం మార్నింగ్ ప్రసాదము, కాఫీ, టీ, అలాగే దాని తర్వాత టిఫిన్, దాని తర్వాత భోజనాలు, మళ్ళీ సాయంత్రం కాఫీ, టీ, రాత్రి భోజనాలు అన్నీ కూడా ఉచితంగా అందిస్తామండి. అకామిడేషన్ కూడా ఫ్రీగానే ఇవ్వడం జరుగుతుంది. ఈరోజు ఉదయం నుంచి స్వామివారికి ఏ అభిషేకాలు చేస్తారు, సాయంత్రం వరకు కూడా ఎటువంటి కార్యక్రమాలు ఉండబోతున్నాయి? పొద్దున్న గోపూజ, తర్వాత రుద్రాభిషేకం ఉంటుందండి, తర్వాత దత్తహోమం, తర్వాత సాయంత్రం పల్లకీ సేవ. ఇది పరిస్థితి. భక్తులకు ఎటువంటి అసౌకర్యం కలగకుండా భారీ ఏర్పాట్లు అయితే చేశారు. అలాగే ఉదయం పూజలు మొదలుకొని అలాగే సాయంత్రం వరకు కూడా అనేక అభిషేకాలు కూడా నిర్వహించేందుకు కూడా అన్ని ఏర్పాటు చేశారు. అలాగే మహారాష్ట్ర, కర్ణాటక, తెలుగు, అలాగే తెలంగాణ, అలాగే ఆంధ్ర నుంచి కూడా భారీ ఎత్తున భక్తులు వస్తున్న నేపథ్యంలో వాళ్ళకి ఎటువంటి అసౌకర్యం కలగకుండా అన్ని ఏర్పాట్లు కూడా చేసినట్టుగా ఆలయ ఎవరైతే సౌజన్య గారు కూడా చెప్తున్నారు. ముఖ్యంగా అంటే ఈ యొక్క ఏదైతే రాఖీ పౌర్ణమి పురస్కరించుకుని, అలాగే ప్రధానంగా తెలిసిందే ఈ రాఖీ పౌర్ణమి నాడే భక్తులు అయితే వచ్చి ఈ యొక్క స్వామివారికి ఇక్కడ దత్తాత్రేయుడికి అయితే రాఖీ కట్టడం ప్రతి సంవత్సరం కూడా ఆనవాయితీగా వస్తుంది. ఆ విధంగా కట్టడం కాకుండా ఈ యొక్క రాఖీ పౌర్ణమి నాడు అలాగే స్వామివారిని దర్శించుకుంటే ఏదైతే యమధర్మరాజు చిట్ట యమధర్మరాజు ఉన్నటువంటి ఏదైతే చంద్రగుప్త చిట్టాలో పాపాలు తొలగిపోయి పుణ్యాలు కూడా కలుగుతాయని భక్తుల నమ్మకంతోనే భారీ ఎత్తునైతే ఇక్కడికి వచ్చేందుకు కూడా భారీ ఎత్తునైతే ఇక్కడికి వచ్చి ఈ పూజలు నిర్వహించు అలాగే ఈ యొక్క మొత్తం పిఠాపురం మొత్తం 5 రోజుల పాటు అయితే పిఠాపురంలో ఈ సందడి వాతావరణం నెలకొంటుంది. ఏపీ ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ ఆదేశాలతో మరింత ఏర్పాట్లు అయితే ఇక్కడ ఘనంగా నిర్వహించామని కూడా భక్తులకు ఎటువంటి అసౌకర్యం కలగకుండా అన్ని ఏర్పాట్లు కూడా చేశామని కూడా ఆలయ ఈవో సౌజన్య గారు చెప్తున్నటువంటి పరిస్థితి ప్రధానంగా ఉందని చెప్పాలి. దీనికి ఉన్న తాజా పరిస్థితి. కెమెరా అనిల్తో ప్రకాష్, RTV, ఈ యొక్క పిఠాపురం దత్తక్షేత్రం నుంచి. తెలుగులో న్యూస్ కి ఫాస్టెస్ట్ యాప్ ఇప్పుడు టోటల్లీ న్యూ అవతార్లో జస్ట్ 5 సెకండ్స్ లో కంప్లీట్ న్యూస్. సోషల్ మీడియాలో ట్రెండ్స్ కి వన్ స్టాప్ సొల్యూషన్. లైవ్ టీవీ యాప్ వాయిస్ సెర్చ్ ఆప్షన్ తో ఇప్పుడే డౌన్లోడ్ చేయండి లేదా అప్డేట్ అయిపోండి. యాప్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.